హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో అగ్రిసెట్ ఎగ్జామ్స్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అగ్రిసెట్ పరీక్షలు అయితే ముగిశాయి. సో ఈ రెండు రాష్ట్రాల్లోనూ కూడా విద్యార్థులు అగ్రిసెట్ ఎగ్జామ్ని రాశారు. సో ఈ రాసినటువంటి ఎగ్జామ్ సంబంధించినంత వరకు కీ ఎంతవరకు విడుదలయ్యాయి ఏంటనేది విషయాలు ఒకసారి మనం చూద్దాము. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆగస్టు 24వ తారీఖున అగ్రిసెట్ ఎగ్జామ్ జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే కీ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఆగస్టు 27వ తారీఖున జరిగింది. ఆ తర్వాత ఇంతవరకు కూడా కీ విడుదల చేయలేదు. కీ విడుదల చేస్తే వచ్చేటటువంటి లాభం ఏంటంటే మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఎగ్జాక్ట్గా మనకు తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది. రెండవ పాయింట్ ఏంటంటే ఒకవేళ కీలో ఏమైనా తప్పులు ఉండేటట్టయితే వాటిని సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాటిని యూనివర్సిటీకి ఇన్ఫామ్ చేయడము, యూనివర్సిటీ వాళ్ళు వాటన్నిటిని కూడా కరెక్షన్ చేసి కొత్త కీ ప్రకారంగా దీన్ని కొత్త ఎవాల్యుయేషన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కీ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది ఇంతవరకు అయితే విడుదల చేయలేదు. అలా అయితే ఇంకా మరికొన్ని డిఫరెన్సెస్ మనం అయితే చూద్దాము తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో టీఎస్లో ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి పేపర్ సెట్టింగ్ ఎలా ఉంటుంది అని అంటే చాలా చక్కగా ఉంటుందని మనం అయితే చెప్పొచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ ఏపీతో కంపారిజన్ చేసుకున్నప్పుడు తెలంగాణ పేపర్ సెట్టింగ్ అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకనంటే అక్కడ అన్నీ కూడా దాంట్లో సబ్జెక్టు వారీగా ప్రతి సబ్జెక్ట్లో నుంచి కూడా ఒక అంచనా ప్రకారంగా ఎన్నెన్ని ప్రశ్నలు ఇవ్వాలి, అలాగే ఆ ఇచ్చేటటువంటి ప్రశ్నలు కూడా అనలిటికల్గా ఎలా ఇవ్వాలి. సో చదువుకునేటటువంటి విద్యార్థికి కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా దాన్ని అటెంప్ట్ చేసేటటువంటి విధంగా ఒక చక్కటి ఒక ఫార్మాట్లో ఈ ఎగ్జామ్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడే కాదు, అది ఎప్పుడైతే రెండు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత తెలంగాణకి ప్రత్యేకంగా అగ్రిసెట్ నిర్వహించినప్పటి నుంచి కూడా పాత పేపర్లన్నీ మనం గమనించేటట్టయితే టీఎస్ అగ్రిసెట్ మాత్రం చాలా చక్కగా నిర్వహిస్తున్నారని మనం అయితే చెప్పొచ్చు. సో ఎగ్జామ్కి చదివేటువంటి వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ అయితే బాగా తెలుస్తుంది. సో చక్కగా ఇస్తున్నారు. కంప్యూటర్స్లో నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, అలాగే ఇంగ్లీష్లో నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, అలాగే మిగిలినటువంటి అన్ని సబ్జెక్టులో నుంచి కూడా చక్కటి ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఒక రకంగా ఇది ఎలా ఉంటుంది అంటే అటు కంప్లీట్గా సులువుగా ఉంటుందని చెప్పలేము, ఇటు కంప్లీట్గా కష్టంగా ఉంటుందని కూడా చెప్పలేము, మధ్యస్థంగా ఉంటుంది. సో చక్కగా చదువుకునేటటువంటి విద్యార్థులకి ఒక మంచి అవకాశంగా అయితే ఉంటుంది. వాళ్ళ తాలూకు టాలెంట్ కానీ వాళ్ళ తాలూకు తెలివితేటలు ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మంచి మాధ్యమంగా అయితే మనకి తెలంగాణ అగ్రిసెట్ అయితే నిలుస్తుంది. ఇకపోతే ఆంధ్ర అగ్రిసెట్ విషయానికి వచ్చేసరికి గత సంవత్సరం ఏ విధంగా అయితే పేపర్ ఇచ్చారో ఈ సంవత్సరం కూడా అదే విధమైనటువంటి బాణీలో ముందుకైతే వెళ్ళారు. మరి ఇది ఏం ఫార్మేట్ ఎవరికైతే అర్థం కాదనమాట. అంటే ఏంటంటే దాదాపుగా 80% లేదా 90% ప్రశ్నలన్నీ కూడా సులువైనటువంటి ప్రశ్నలతో నింపడం. ఇది ఎందుకు మొదలెట్టారో ఎందుకు చేస్తున్నారో ఎవరికి అయితే అర్థం కాదు. ఎందుకంటే ఈ విధంగా ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే అతి పెద్ద నష్టం ఏం జరుగుతుంది అంటే ఒకే విధమైనటువంటి మార్కులు వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ఒకే మార్కులు వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మొన్న నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఏ విధంగా అయితే ఒకే మార్కులు ఉండేటువంటి వాళ్ళు అనేక మంది మనకి వచ్చేసారో అదేవిధంగా ఏపీలో ప్రతి సంవత్సరం ఇదొక తలకాయ నొప్పులాగా తయారైందనమాట. ఏంటంటే ఎగ్జామ్ మ్యాక్సిమం వచ్చేటువంటి ప్రశ్నలన్నీ కూడా దాదాపుగా అందరూ ఆన్సర్ చేయగలిగేటటువంటి తరహాలోనే ప్రశ్నలు ఉంటాయి. దాంట్లో ఎటువంటి ట్విస్ట్లు ఉండవు, ఏ విధమైనటువంటి దాంట్లో ఆప్షన్స్లో తేడాలు ఏమీ ఉండవు, అందరూ ఆన్సర్ చేయగలుగుతుంటారు. సాధారణ లెక్కల ప్రకారం మనం చూసేటట్టయితే ఎంతమంది రాసినప్పటికీ కూడా మొత్తం ఓవరాల్గా ఎంతమంది ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా దాదాపు 500 మంది ప్రతి సంవత్సరం కూడా చాలా సీరియస్గా దీనికోసం అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు. దాంట్లో 200 మందికి సీట్లు అయితే వస్తూ ఉంటాయి. ఈ 500 మంది దాదాపుగా ఒకే రకమైనటువంటి ప్రిపరేషన్ అయితే ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇటువంటి పేపర్స్ ఇచ్చేటప్పుడు ఏమవుతుంటుంది అని అంటే ఈ 500 మంది పెర్ఫార్మెన్స్ కూడా దాదాపు ఒకే విధమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఉండేదానికి అవకాశం ఉందన్నమాట. చాలా తక్కువ తేడాతోనే కొద్దిగా మార్కులు అయితే మిస్ అవుతూ ఉంటున్నాయి. సో ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు 500 మందికి ఒకే రకమైనటువంటి మార్కులు వచ్చేసిన తర్వాత మీరు కొట్టుకు చావండి అని చెప్పేసి వదిలేసినట్టే కదా దాదాపుగా. ఎందుకనంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థి ఎవరికైనా సరే దాదాపు ఒకే మార్కులు, నాకు 110 వచ్చాయి, మరొకటికి 110, ఇలా 110 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 100 మంది తేలేరు అనుకోండి. సో ఎవరికి ఉపయోగం అండి దానివల్ల?
వచ్చే సీట్లన్నీ కూడా అక్కడే కదా ఎండ్ అయిపోతూ ఉంటాయి. దీన్ని ఎవరికి మెయిల్ చేయాలని చెప్పి ఇటువంటి ఎగ్జామినేషన్ విధానాన్ని ఇటువంటి పేపర్ సెట్ చేస్తున్నారు ఎవరికి కూడా అర్థం కాదు. సో కొద్దిగా టఫ్నెస్ అనేటువంటిది ఇవ్వడం అనేది చాలా అవసరము. ఇచ్చిన ప్రశ్నలు టఫ్గా లేవా అని అనొచ్చు అనమాట. బట్ కొద్ది గొప్ప చదివిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆన్సర్ చేయగలుగుతున్నారు కదా. దాదాపు 90% క్వశ్చన్స్ అందరూ కూడా ఆన్సర్ చేయగలుగుతున్నప్పుడు మీరు ఏ మార్జిన్తో వాళ్ళని ఇది చేస్తూ ఉంటారు. ఒకే మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 100 మంది ఉంటారు ఒకే మార్కుల దగ్గర. సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ తాలూకు గ్రేడ్ పాయింట్లు వాళ్ళ తాలూకు ఇవన్నీ కూడా చూసుకొని తర్వాత వాళ్ళందరినీ కూడా ఇదంతా చేసేటప్పుడు ఎందుకు అంత ప్రాబ్లం? ఇచ్చేటువంటి పేపరే చక్కగా ఇచ్చుని ఉంటే ఇటువంటి ప్రాబ్లం అంతా ఉండేది కాదు కదండి. సో ఇది మాత్రం యాంగ్రూకి సంబంధించినటువంటి ఈ పేపర్స్ ఎవరైతే సెట్ చేస్తున్నారో వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. దానితో పాటుగా కొన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కంప్యూటర్ ఉంది, అలాగే ఇంగ్లీష్ ఉంది. కంప్యూటర్స్ నుంచి ప్రశ్నలు రావు, ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు, బట్ అన్ని సబ్జెక్ట్స్లో నుంచి కూడా ప్రశ్నలు వస్తాయని మనకు చెప్తూ ఉంటారు. సో స్టూడెంట్స్కి రియల్గా చదివేటటువంటి స్టూడెంట్స్కి తెలుస్తూ ఉంటుంది కంప్యూటర్ కోసం ఎంత టైం అయితే వృధా చేశారో, ఇంగ్లీష్ కోసం ఎంత టైం అయితే వృధా చేశారో అది నిజంగా వృధా కిందే లెక్క అనమాట. సో ప్రిపరేషన్ చాలా సీరియస్గా జరిగేటటువంటి ప్రిపరేషన్ టైంలో ఇంగ్లీష్లో నుంచి ప్రశ్నలు రావు, కంప్యూటర్లో నుంచి ప్రశ్నలు రావు. ఈ 2 సబ్జెక్టుల నుంచి కూడా దాదాపుగా ప్రతి స్టూడెంట్ కూడా దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు అతి విలువైనటువంటి సమయాన్ని కోల్పోతున్నారు. దాంట్లో నుంచి ప్రశ్నలు రావు అని తేల్చేస్తే ఎవరు చదవడం మానేస్తారు కదా. సో అవన్నీ చదవాలి, అన్నీ చదువుతూ ఉండాలి, అన్నీ చేస్తుండాలి, అయినా సరే దాంట్లో నుంచి ప్రశ్నలు రావు. లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ అలాగే జరిగింది, ఈ ఎగ్జామ్లో కూడా అలాగే జరిగింది. సో ఏ ప్రాతిపదిక మీద క్వశ్చన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేస్తున్నారు, ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తీవ్రంగా నష్టపోతున్నారు విద్యార్థులు ఒక రకంగా చెప్పాలి అనుకున్నప్పుడు. కాబట్టి తెలంగాణ సెట్లో ఇటువంటి దానికి తావులేదు. ఎందుకనంటే అన్ని సబ్జెక్ట్స్లో నుంచి కూడా ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఒక దాంట్లో ఎక్కువ రావచ్చు, ఒక దాంట్లో తక్కువ రావచ్చు. దాదాపుగా ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్ని వాళ్ళు టచ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ అండ్ ఇంక్లూడింగ్ కంప్యూటర్స్. అన్నీ చదువుకున్నటువంటి వాళ్ళకి దాంట్లో ఒక రకమైనటువంటి మార్కులు వస్తున్నాయి. దాన్ని బట్టి వాళ్ళైతే సీట్స్ అయితే పొందుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇటువంటి తేడాలు ఎందుకు చేస్తున్నారు ఎవరికైతే అర్థం కావట్లేదు అనమాట. ఇంతకుముందు రోజుల్లో ఎందుకంటే చక్కగా ఇచ్చేటువంటి వాళ్ళు పేపర్స్, బట్ ఇప్పుడు వచ్చేసరికి గత 2 సంవత్సరాలుగా ఈ పేపర్స్ ఇచ్చేటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. ఒకే ఫార్మేట్లో పేపర్ ఇవ్వడము, చిన్న ప్రశ్నలతో నింపడము, ఇలా చేసి ఎవరిని సంతృప్తి పరచడానికి ఇది అర్థం కాదు. ఒక పేపర్కి ఒక స్టాండర్డ్ అనేది ఉండాలి, ఒక ఎగ్జామినేషన్కి ఒక స్టాండర్డ్ అనేటువంటిది ఉండాలి. సో అటువంటప్పుడు కొంచెం బాగా చదివినటువంటి విద్యార్థులు, కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు మేలు కలుగుతుంది. అలాగే ఇంకా చదవాలనుకునేటువంటి వాళ్ళకి ఒక గైడెన్స్ లభిస్తుంది. ఓకే, ఇటువంటి ఇలా చదివితే మనకు వస్తుందని చెప్పి కనీసం నెక్స్ట్ ఇయర్ కూడా బాగా చదవడానికి ప్రయత్నం అయితే చేస్తుంటారు. అన్నీ సులువైనటువంటి ప్రశ్నలు, దాదాపు శాస్త్రీయ నామాలు, లేకపోతే చిన్న ప్రశ్నలు లాంటివన్నీ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఈ ఎగ్జామ్ రిజల్ట్ని ఎలాగ పొందుతారనేటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయము. ఎవరైతే పేపర్ సెట్ చేస్తున్నారో వారికి ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏంటంటే వచ్చే సంవత్సరం నుంచైనా 2025 నుంచి అయినా సరే ఈ ఎగ్జామినేషన్ విధానంలో కొంతవరకు మార్పు తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశము. ఇంతవరకు కూడా కీ ఇవ్వలేదు. ఎగ్జామినేషన్ 27వ తారీఖున జరిగింది, ఇంతవరకు కూడా దాని కీ అయితే ఇంతవరకు విడుదల చేయలేదు. సో ఎప్పటికీ విడుదల చేస్తారు, దాంట్లో ఉండేటువంటి తప్పులు ఎప్పుడు చూస్తారు, మళ్ళీ ఫైనల్కి ఎప్పుడు తయారవుతుంది, మళ్ళీ ఎప్పుడు రిజల్ట్ అయితే వస్తుంది. సో అందరికీ కూడా రిజల్ట్ వచ్చి ఫైనల్ కౌన్సిలింగ్ అయినంత వరకు కూడా అగ్రిసెట్కి సంబంధించినటువంటి అంతా కూడా గందరగోళంగా ఉంటుంది ఇక్కడ. సో దీన్ని కొంచెము అంత గందరగోళాన్ని లేకుండా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దయచేసి అందరూ కూడా దీని విషయం మీద ఆలోచిస్తారని అనుకుంటున్నాను. బట్ ఈ సంవత్సరం కూడా పేపర్ అయితే వచ్చింది. అంటే సులువైంది అని అంటే జనరల్గా సులువైంది ఏం కాదు, బట్ దీన్ని చదివేటటువంటి వాళ్ళు అగ్రిసెట్ ఎగ్జామ్ కోసం కనీసం మినిమం 500 మంది అతి కష్టంగా చాలా రాత్రనక పగలనగా కష్టపడి చదివేటువంటి వాళ్ళు కనీసం మినిమం ఒక 500 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఎటువంటి పేపర్ అయినా సరే ఆన్సర్ చేయగలిగే కెపాసిటీని కలిగి ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఇటువంటి ఎగ్జామినేషన్ పెడితే ఒకే మార్క్స్ అనేటువంటివి అందరికీ వస్తుంటాయి. సో మొన్న కూడా అదే జరిగింది. సో ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే రిపీట్ కాబోతోంది. సో ఎగ్జామినేషన్ విధానం అయితే ఖచ్చితంగా మారాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. లేకపోతే ఎందుకండి, సో 110 మార్కులు వచ్చినా సీట్ వచ్చే అవకాశం ఉండదు, 105 మార్కులు వచ్చినా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. లాస్ట్ ఇయర్ అదే కదా జరిగింది. 100 మార్కులు వచ్చిన అనేక మంది సీట్ రాలేదు, 105 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా సీట్ రాలేదు. అన్నీ కూడా 110 మార్కులు ఆ సరౌండింగ్స్లో వచ్చినటువంటి వాళ్ళకే సీట్స్ వచ్చాయి, దాదాపు అన్ని కేటగిరీస్లో కూడా.
ఎస్సీ ఎస్టీ ఇటువంటి కేటగిరీస్లో కూడా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి సీట్లు రాలేనటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉంటాము. ఏదో ఫైనల్ కౌన్సిలింగ్ ఎప్పుడో కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లు ఏమైనా ఉంటే అవి అనుకోకుండా ఇంకా మనకి రావులే అని మిగతా వాళ్ళందరూ రాకపోతే ఏమైనా మిగిలినటువంటి వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి ఆ సీట్లు వచ్చాయి. ఇది ఎంతవరకు సమంజసం? పరీక్ష విధానం అయితే మారాలి. పరీక్ష విధానం మారకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది ఉపయోగం అయితే లేదు. సో విద్యార్థులకి ఇండైరెక్ట్గా అది ఒక అంటే ఉపయోగం లేనటువంటి ఒక ప్రక్రియగా మనమైతే చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఈ విధానం మారుతుందని ఆశిద్దాం. అసలు ఇప్పుడు ఈ ఇయర్కి సంబంధించినటువంటి కీ వెంటనే విడుదల చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి ఏంటనేది తెలుస్తుంది. సో లాస్ట్ ఇయర్ కీ విడుదల చేశారు, చాలా మంచి పని చేశారు. అదేవిధంగా ఈ ఇయర్ కూడా కీ విడుదల చేస్తే చాలా వరకు తెలుస్తుంది ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అనేటువంటిది. గత సంవత్సరం ఎటువంటి రిజల్ట్ వచ్చిందో ఈ సంవత్సరం కూడా ఎటువంటి రిజల్టే వస్తుంది. ఒకే మార్కులు వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ప్రతి మార్కు దగ్గర కూడా. సో 118 వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, 117 వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, 116 వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దాదాపు 110 మార్కులు వచ్చేటప్పటికే మనకు ఉండేటటువంటి 200-300 సీట్లు కూడా అయిపోతున్నాయి. సో అందువల్ల కొంచెం పేపర్ టఫ్గా ఇవ్వండి. పేపర్ టఫ్గా ఇవ్వద్దని ఎవరు చెప్పారు? కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా టఫ్గానే ఉండాలి. సో సులువుగా ఇచ్చేసి మీరు అందరూ కొట్టుకు చావండి అని అంటే ఒకే మార్కులు వస్తాయి, పక్కన వాడికి సీట్ వస్తుంది, నాకు రాదు. సో ఒకే మార్క్స్ వాడికి 110 మార్క్స్ ఉంటే నాకు 110 మార్క్స్ ఉంటే పక్కవాడి సీట్ వస్తుంది, నాకు రాదు. సో అటువంటి కండిషన్ ఏ విధంగా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే అందరూ. పేపర్ టఫ్గా ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకు సులువుగా ఇవ్వడం? సులువుగా ఇచ్చేటువంటి అవకాశం ఎందుకు? కష్టంగా ఇస్తే అంటే దాన్ని ఇవ్వాల్సినటువంటి స్టాండర్డ్ ప్రకారం కనీసంగా ఒక ప్రాబ్లం ఎవరు, ఒక ఇది ఎవరు, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక ఇంగ్లీష్లో బిట్ లేదు, ఒక కంప్యూటర్లో బిట్ లేదు, అన్నీ కూడా జనరలైజ్డ్గా చిన్న చిన్న బిట్స్ లాంటివి ఇస్తే తెలంగాణ పేపర్కి మన పేపర్కి కంపారిజన్ చేసి చూడండి. సో ఆ తేడా అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణ పేపర్లో ఎంత అనలిటికల్గా ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి మళ్ళీ. సో అటువంటి క్వశ్చన్స్ అయినా అంటే అంత పెద్దది ఇవ్వలేకపోయినా సరే ఎంతో కొంత డిఫికల్టీ మెయింటైన్ చేయాలి కదా. సో డిఫికల్టీ మెయింటైన్ చేయాలి. అలాంటివన్నీ చేస్తే రేపు పొద్దున్న సెలక్షన్లో కూడా ఓకే మనకి రాలేదు కాబట్టి అని చెప్పేసి ఒక ఐడియా అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒకే మార్క్స్ వస్తాయి. ఆ ఒకే మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు దాదాపు 110 మార్క్స్ అనేటువంటిది ఒక రౌండ్ ఫిగర్ లాగా అయిపోయింది. 110 మార్కులు వస్తేనే ఇందులో సీట్ వస్తుందేమో అనేటువంటి పరిస్థితులు ఇప్పుడైతే ఎదురయ్యాయి అనమాట. సో చూద్దాం. ఇప్పుడు ఇంకా రిజల్ట్ అయితే కంప్లీట్గా రాలేదు కాబట్టి మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత మరొక రివ్యూ అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో గత సంవత్సరము రిజల్టే దాదాపు ఈ సంవత్సరం కూడా దాదాపుగా రావచ్చు. కాబట్టి విద్యార్థులు ఆశలు పెట్టుకోవాలో పెట్టుకోకూడదు అది చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. బట్ ఒక మంచి విషయం ఏంటంటే ఈ సంవత్సరం సీట్లు బాగా పెరిగాయి. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్లో కూడా దాదాపు 360 సీట్లు పెంచారు. ప్రతి కాలేజీలోనూ కూడా 60 సీట్ల చొప్పున పెంచారనమాట. కాబట్టి ఆ పెంచినటువంటి సీట్లలో కూడా మనకి కూడా కొంత భాగం వస్తే కొన్ని ఇండైరెక్ట్గా ప్రైవేట్ సీట్లు కూడా మనకి పెరిగినట్టు అవుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువ మందికి ఈ సంవత్సరం అయితే అవకాశం అయితే ఉంటుంది. బట్ అది కొద్దిగా తక్కువ మార్క్స్ అంటే అరౌండ్ 100 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా సీట్లు వచ్చి ఉంటే ఎంతో బాగుండేది. చూద్దాం. ఈ రిజల్ట్ వస్తేనే కనుక అన్ని విషయాలు మనకైతే తెలుస్తాయి. అదేవిధంగా కీ విడుదల చేస్తే మ్యాక్సిమం ఇదంతా కూడా క్లియర్ అయిపోతుంది. సో ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అగ్రిసెట్ 2024కి సంబంధించినటువంటి కీ వెంటనే విడుదల చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.